హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచరక్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు కనుక 2025లో 32 సెగ్మెంట్లో కానీ లేదా 40 సెగ్మెంట్లో కానీ టీసీఎల్ నుండి ఒక మంచి స్మార్ట్ టీవీ పర్చేజ్ చేయాలని చూస్తే అక్కడ ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ టీవీ వచ్చినప్పటికి టీసీఎల్ V5C అన్నమాట. ఈ టీవీ నేను అప్రాక్సిమేట్లీ 50 డేస్ అబోవ్నే నా రూమ్లో పెట్టుకుని ప్రతి డిపార్ట్మెంట్లోని కూడా చాలా ఇన్డెప్త్గా అయితే చెక్ చేయడం జరిగింది అన్నమాట. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడడం వల్ల దీంట్లో ఉన్నటువంటి నెగిటివ్ పాయింట్స్ ఏంటి, అలాగే పాజిటివ్ పాయింట్స్ ఏంటి, అలాగే 50 డేస్ నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేసి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉండండి. అలాగే ఫ్రెండ్స్, చాలామంది వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి వీడియోని లైక్ చేయండి. అలా ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా మనం దీని యొక్క డిజైనింగ్ అలాగే బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే 3 సైడ్స్ కూడా ఫ్రేమ్లెస్ డిజైన్తో రావడం జరుగుతుంది. మనకు బాటమ్ ఉన్న ఫ్రేమ్ కూడా చాలా థిన్గా అయితే ఉంటుందన్నమాట. మధ్యలో టీసీఎల్ అని చెప్పి లోగో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి 4 సైడ్స్ కూడా మినిమల్ బెజల్తోనే ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది. చాలా థిన్ బెజల్ ఉండడం వల్ల మనకి NT స్క్రీన్ అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. అలాగే మన బాటమ్ సైడ్లో చూసుకున్నట్టయితే 2 స్టీరియో స్పీకర్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సెంటర్లో వచ్చేటప్పటికి IR సెన్సర్తో పాటుగా మిగతా సెన్సర్స్ అన్ని కూడా ఉంటాయి. అలాగే మనం పక్కన చూసుకున్నట్టయితే పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన సపరేట్గా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అలా మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే టోటల్ కనెక్టివిటీ పోర్ట్స్ అన్ని కూడా ఒక సైడ్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చినప్పటికి ఒక USB పోర్ట్ అయితే ఉంటుంది. ఇది వెర్షన్ 2.0తో వస్తుంది. అలాగే 2 HDMI పోర్ట్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. రెండిట్లో వచ్చినప్పటికి ARC పోర్ట్ మాట. అలాగే మనకి ల్యాండ్ పోర్ట్ అయితే ఉంటుంది. అలాగే యాంటీనా ఉంటుంది. ఏవి ఇన్ అయితే ఉంటుంది. హెడ్ ఫోన్ జాక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి ఇది బ్లూటూత్ వెర్షన్ 5.0తో వస్తుంది. వైఫై వచ్చినప్పటికి 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్ కూడా డైరెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. కనెక్టింగ్ రేంజ్ కావచ్చు, స్టెబిలిటీ కావచ్చు, చాలా చాలా బెటర్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే మనం బ్యాక్ సైడ్ కనిపిస్తున్నటువంటి ప్యానల్ ఏదైతే ఉందో మంచి హార్డ్ క్వాలిటీ ప్లాస్టిక్ మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లెగ్స్ వచ్చినప్పటికి ఎప్పుడు రెగ్యులర్గా చూసేటువంటి V-షేప్ లెగ్స్ వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలా మన రిమోట్ విషయానికి వచ్చినట్టయితే స్మార్ట్ బ్లూటూత్ రిమోట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఫుల్ లెంత్ రిమోట్ అనమాట. దీంట్లో మనకు కావాల్సినటువంటి అన్ని రకాల హాట్ కీస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం దీని ఒక డిస్ప్లే అలాగే పిక్చర్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో 1920x1080p రెజల్యూషన్తో ఫుల్ హెచ్డీ డిస్ప్లే అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది 6 Hz రిఫ్రెష్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో మనం VA ప్యానల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలా హెచ్డెట్ అంతా కూడా ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది అనమాట. మన దీంట్లో 300 పీక్ బ్రైట్నెస్ నీట్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఫుల్ లైటింగ్ టెంపరేచర్లో ఈ టీవీ వాచ్ చేసినా సరే మనకి బ్రైట్నెస్ వచ్చి ఏ ప్రాబ్లం కూడా లేదన్నమాట. మంచి పిక్చర్ క్వాలిటీ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా మీరు టోటల్ లైట్స్ అన్ని ఆఫ్ చేసుకుని 0 లైటింగ్ టెంపరేచర్లో ఈ టీవీ చూస్తున్నా సరే మన కంటి మీద ఓవర్గా లైటింగ్ అయితే పడతలేదు అనమాట. బ్రైట్నెస్లో మాత్రం చాలా మంచిగా మెయింటైనింగ్ అయితే అవ్వడం జరుగుతుంది. అలా బ్లాక్స్ కూడా మంచి డీపర్ బ్లాక్స్తో రావడం జరుగుతుంది. బ్లాక్స్లో ఉన్న డీటెయిల్స్ కూడా చాలా క్లారిటీగా అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. అలా వైట్స్ కూడా మంచి న్యూట్రల్ అయితే ఉండడం జరుగుతుంది. ఎక్కడ కూడా మనకి బ్లూ స్టింట్ కానీ లేకపోతే వామ్ కలర్ లాగా అయితే లేదన్నమాట. టోటల్ వైట్స్ అన్ని కూడా న్యూట్రల్ అయితే ఉంటున్నాయి. వైట్స్లో డీటెయిల్స్ కూడా చాలా క్లారిటీగా అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. అలా సాచురేషన్ కూడా మంచి న్యూట్రల్ అయితే ఉండడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఓవర్ సాచురేషన్ అవ్వట్లేదు. అలాగని చెప్పేసి అండర్ సాచురేషన్ కూడా ఈ టీవీ అయితే అవ్వట్లేదు అనమాట. కాంట్రాస్ట్ లెవెల్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. కాంట్రాస్ట్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా ఇంప్రెస్ అయితే అవ్వడం జరుగుతుంది. అలా కలర్ బూస్టింగ్ కూడా ద బెటర్ అయితే ఉండడం జరుగుతుంది. చాలా టీవీస్లో ఏంటంటే RGB కలర్స్ మాత్రం బాగా హైలైట్ అవి, మిగతా సెమీ లైట్ కలర్స్ ఏవైతే ఉంటాయి లైక్ మనకి పింక్ కానీ ఆరెంజ్ కానీ ఇటువంటి కలర్స్ ఉంటాయి కదా, దాంట్లో వైట్ మిక్స్ అయిపోయి అంత బెటర్గా అయితే కనిపించదు. బట్ దీంట్లో ఏంటంటే RGB కలర్స్తో పాటుగా మిగతా కలర్స్ అన్ని కూడా బ్యాలెన్సింగ్ అవి మంచి కలర్ బూస్టింగ్తో ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది అనమాట. కలర్స్లో అయితే మాత్రం ద బెటర్ పెర్ఫార్మెన్స్ ఇదైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. అలా స్కిన్ టోన్ కూడా ద బెటర్ అయితే ఉంటుంది అనమాట. ఎక్కడ కూడా మనకి స్కిన్ టోన్లో ఓవర్ రెడ్డిష్ కానీ లేకపోతే సాఫ్ట్ కలర్ అనే ప్రాబ్లం అయితే లేదు. మంచి నేచర్ కలర్స్తోనే స్కిన్ టోన్ కూడా రావడం జరుగుతుంది అనమాట. టోటల్గా నియర్ టు నేచర్ కలర్స్ విత్ కలర్ బూస్టింగ్తో ఈ టీవీ రావడం జరుగుతుంది. డిస్ప్లే క్వాలిటీ వైజ్ అయితే మాత్రం ఏ ప్రాబ్లం కూడా లేదు. ఖచ్చితంగా మీరైతే సాటిస్ఫై అవుతారన్నమాట దీని యొక్క కలర్స్ విషయంలో మాత్రం. నెక్స్ట్ మనకి చాలామంది HDRలో ఎక్కువ వీడియోస్ వాచ్ చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు పక్కా సాటిస్ఫై అయితే అవుతారు. మంచి HDR బ్రైట్నెస్తో రావడం జరుగుతుంది. కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా చాలా బెటర్ అయితే ఉంటాయి. కలర్ బూస్టింగ్ కూడా చాలా బెటర్ అయితే ఉంటుంది అనమాట. టోటల్ నియర్ టు నేచర్ కలర్స్లోనే HDR కూడా రావడం జరుగుతుంది. ముఖ్యమైన HDRలో డీటెయిల్స్ అయితే మాత్రం చాలా షార్ప్గా చాలా డీటెయిలింగ్ అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. ఎక్కువ OTT యాప్స్లో వాచ్ చేసే వాళ్ళైతే మాత్రం పక్కా సాటిస్ఫై అయితే అయిపోవడం జరుగుతుంది. అలా కాకుండా ఎవరన్నా SD వీడియోస్ ఎక్కువ వాచ్ చేస్తున్న వాళ్ళు కూడా మంచిగా సాటిస్ఫై అయితే అవుతారు అనమాట. కలర్ బూస్టింగ్ బాగుంటుంది. కలర్స్ డీటెయిల్స్ కూడా చాలా క్లారిటీగా అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. మీరు ఎంత తక్కువ క్వాలిటీ ఇమేజ్ ప్లే చేసినా సరే మనకి పిక్సెల్స్ అనేటువంటి విడిపోవడము లేకపోతే ఏంటంటే మనకి క్లమ్జీ కనిపించడం ఈ ప్రాబ్లం అయితే లేదు. మీరు మినిమము
360pలో వీడియో ప్లే చేసినా సరే మంచి డీటెయిల్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. అంతకంటే తక్కువ ప్లే చేస్తే మాత్రం కొంచెం క్లమ్జీగా రావడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే ఈ టీవీలో మనకి బ్లెండింగ్ ఇష్యూస్ లాంటి ప్రాబ్లం ఏమీ కూడా లేదు. అలాగే స్క్రీన్ అయితే ఫ్లిక్కర్ అవ్వట్లేదు అనమాట. అలాగే ఇందులో మనకి డిఫరెంట్ పిక్చర్ మోడ్స్ అయితే ఉన్నాయి. మనం మోడ్స్ మార్చుకొని కొలిది మంచి పిక్చర్ క్వాలిటీ అయితే మనం అచీవ్ చేయొచ్చు అనమాట. అయితే ఫ్రెండ్స్ చాలామంది ఏంటంటే ఎక్కువ స్పోర్ట్స్ ఛానల్స్ చూడడానికి ఇష్టపడతా ఉంటారు అనమాట. వాళ్ళు కొద్దిగా డిసప్పాయింట్ అయితే అవ్వాలి. దీంట్లో మనకి MEMC అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. కాకపోతే మన సెట్టింగ్స్లో స్పోర్ట్స్ మోడ్ ఎనేబుల్ చేసుకుంటే మాత్రం సాఫ్ట్వేర్ ఆధారంగా MEMC అనేటువంటి వర్క్ అవడం జరుగుతుంది అనమాట. మనకు ఆబ్జెక్ట్ ఫాస్ట్గా మూవ్ అవుతున్నప్పటికీ కూడా దాంట్లో డీటెయిల్స్ కూడా చాలా క్లారిటీగా అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. మీరు సెట్టింగ్ ఎనేబుల్ చేసుకుంటే మాత్రమే ఈ MEMC అనేటువంటి వర్క్ అవడం జరుగుతుంది. లేకపోతే ఏంటంటే ఆబ్జెక్ట్ ఫాస్ట్గా మూవ్ అవుతున్నప్పుడు మనకి బ్లర్గానే కనిపించి మనకి మోషన్ బ్లర్ అనేటువంటి రెడ్యూస్ అయితే అవ్వట్లేదు. ఈ సెట్టింగ్ అయితే మీరు ఖచ్చితంగా చేసుకోండి. అలాగే చాలామంది గేమ్స్ ఆడాలని చూస్తున్నారు. సో గేమింగ్ అయితే మాత్రం అంత రికమెండబుల్ టీవీ అయితే కాదు. కాకపోతే గేమింగ్ మోడ్ అయితే ఉంది. ఈ మోడ్ మీరు ఎనేబుల్ చేసుకున్నారంటే చిన్న గేమ్స్ ఆడుతున్నప్పుడు ఎక్కడ కూడా ల్యాగ్ అయితే లేదన్నమాట. చాలా ల్యాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. పెద్ద గేమ్స్ ఏమైనా ఆడాలంటే మాత్రం మీకు ఈ టీవీ సూటబుల్ అయితే కాదు. చిన్న గేమ్స్ ఏవైతే ఉంటే వాటిని అయితే మనం హ్యాపీగా ప్లే చేసుకోవచ్చు అనమాట. ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం మిమ్మల్ని సాటిస్ఫై చేసే విధంగా ఉంటుంది తప్ప ఎక్కడ కూడా ఏంటి ఇలా ఉంది అన్న ప్రాబ్లం అయితే లేదన్నమాట. మీరు ఖచ్చితంగా డిస్ప్లే క్వాలిటీకి అయితే సాటిస్ఫై అయిపోతారు. నేను చాలా మీకు స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ మన దీని సౌండ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ఈ టీవీలో 24 వాట్ డాల్బీ స్టీరియో స్పీకర్ అనేది వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. వాల్యూమ్ చాలా ఎక్కువ లౌడ్నెస్ అయితే వస్తుందన్నమాట. మీది చిన్న రూమ్ అనుకోండి 50 వాల్యూమ్ పెట్టుకుంటే సరిపోతుంది. చాలా ఎక్కువ అయితే వస్తుందన్నమాట. కొంచెం పెద్ద హాల్ అనుకోండి 100 పెట్టుకుంటే మాత్రం చాలా ఎక్కువ వాల్యూమ్తో ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది. వాకర్స్ చాలా క్లారిటీగా అయితే వినపడడం జరుగుతుంది. అలాగే మిడ్స్ మాత్రం యావరేజ్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ట్విట్టర్ సౌండ్స్ అయితే చాలా క్లారిటీగా వినపడుతుంది అనమాట. అలా బేస్ మాత్రం కొంచెం మోడర్న్ పెర్ఫార్మెన్స్ అయితే ఈ టీవీలో ఆఫర్ చేయడం జరుగుతుంది. సౌండ్ క్వాలిటీ మాత్రం ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. కాకపోతే వీళ్ళు హైలైట్ చేస్తున్నటువంటి డాల్బీ ఆడియో ఏదైతే ఉందో అది డాల్బీ ఆడియో అయితే కాదన్నమాట. ఓన్లీ మార్కెటింగ్ స్ట్రాటజీ మాత్రమే తప్ప మీకు డాల్బీ ఆడియో ఎఫెక్ట్ అనేటువంటిది ఈ టీవీలో ఏమీ కూడా ఉండదన్నమాట. మనకు వచ్చేటువంటి ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆ కంపోజర్ క్రియేట్ చేసినటువంటి స్టీరియో స్పీకర్ ఎఫెక్ట్ లేదా క్వాలిటీ మాత్రం వస్తుంది తప్ప మనకి డాల్బీ ఆడియో అనేటువంటిది ఈ టీవీలో అయితే రాదు. అలాగే మనకి ఈ టీవీలోనే TCL ఫ్రీ ఛానల్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మనకి డిఫరెంట్ ఛానల్స్ అన్నీ కూడా వీళ్ళైతే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ఉంటారన్నమాట. మనం రీజనల్ వైజ్గా చెక్ చేసుకున్నట్టయితే తెలుగులో ఓన్లీ మనకి TV9 న్యూస్ ఛానల్ మాత్రమే రావడం జరుగుతుంది. వేరే రిలీజియన్స్లో కూడా మనకి న్యూస్ ఛానల్స్ తప్ప ఇంకేమీ కూడా ఉండట్లేదు అనమాట. అంటే మనకి మిగతా ఛానల్స్ ఏమీ కూడా మనకి ఇందులో రావు అనేది క్లారిటీగా కనిపించడం జరుగుతుంది. అయితే మీ ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళ కోసం కార్టూన్ ఛానల్స్ అయితే అవైలబుల్ ఉండడం జరుగుతుంది. వాళ్ళకి లాంగ్వేజ్తో సంబంధం లేదు కాబట్టి వాళ్ళు హ్యాపీగా అయితే ఎంజాయ్ చేయడం జరుగుతుంది ఆ కార్టూన్ ఛానల్స్ వల్ల అనమాట. సో ఫైనల్గా ఈ టీవీ పర్చేస్ చేసుకోవచ్చా లేదా అనేది చూసుకుంటే ఆరామ్స్గా పర్చేస్ చేసుకోవచ్చు. ఎవరైతే పెద్దవాళ్ళ కోసము ఒక మంచి స్మార్ట్ టీవీ తీసుకోవాలి, మంచి డిస్ప్లే క్వాలిటీ కావాలి, ఆడియో క్వాలిటీ బాగుండాలి, మనకి ఎక్కడ కూడా ల్యాగ్ ఉండకూడదు UIలో అనుకుంటారు వాళ్ళైతే ఈ టీవీని పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే మీకు 40 ఇంచ్ లేకపోతే 32 సెగ్మెంట్లో మంచి డిస్ప్లే క్వాలిటీ ఉన్న టీవీ కావాలనుకుంటారు వాళ్ళైతే ఈ టీవీని పర్చేస్ చేసుకోవచ్చు. మీరు పెట్టే డబ్బులకి అయితే మాత్రం 100% న్యాయం చేయడం జరుగుతుంది. ఒక్క ఆడియో క్వాలిటీలోనే మనకి డాల్బీ అనేటువంటిది అయితే అంత మంచిగా పెర్ఫార్మెన్స్ లేదు కాబట్టి అక్కడ కొద్దిగా కాంప్రమైజ్ అవుతే మాత్రం ఖచ్చితంగా మీరైతే సాటిస్ఫై అవ్వడం జరుగుతుంది. సౌండ్ బార్స్ మెయింటైన్ చేసుకుంటే మాత్రం అసలు ఈ ఆడియో డిపార్ట్మెంట్లో ప్రాబ్లం అనేటువంటిది ఏమీ కూడా లేదని చాలా స్ట్రాంగ్ అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది టోటల్గా ఈ వీడియో వచ్చేటప్పటికి. ఈ వీడియో మీద మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి కామెంట్కి కూడా రిప్లై అవ్వడం జరుగుతుంది. అలా మీ నాతో డైరెక్ట్గా మాట్లాడాలంటే తెలుసు కదా, మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఫాలో చేసి DM చేయండి. అక్కడ మనం డైరెక్ట్గా అయితే కమ్యూనికేట్ అవుతాం. అలా మీరు తక్కువ బడ్జెట్లో స్మార్ట్ టీవీస్ కానీ సౌండ్ బార్స్ కానీ ఇతర ఏ ఎలక్ట్రానిక్స్ కావాలన్నా సరే మన టెలిగ్రామ్ పేజ్లో జాయిన్ అవ్వండి. అక్కడ మంచి డీల్స్ అన్ని కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సత్యటెక్ తెలుగు.